నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కాంగ్రెస్ లో మళ్ళీ ఇంటి పంచాయతీ మొదలైందా? రాహుల్ కు కాంగ్రెస్ పగ్గాలు కలిసి రావడం లేదా? రాహుల్ కాంగ్రెస్ నడపలేరని భావిస్తున్నారా? కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ అన్నింటినీ రాహుల్ పై నెట్టేస్తున్నారా? ప్రియాంకను తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే కావచ్చో కాకపోవచ్చన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ తో పాటు ఇండి కూటమికి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. ఓటముల తర్వాత ఓటములు ఎదురవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తున్న రాహుల్ లీడర్షిప్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని రాహుల్ వర్కౌట్ చేయలేడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యూహకర్త, పొలిటికల్ విశ్లేషకులు, జనస్వరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ కూడా రాహుల్ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండి కూటమి అధికారంలోకి రావాలంటే రాహుల్ తీరులో మార్పు రావాలని పీకే ఆనాడే కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం రాహుల్ కాదని ప్రియాంక నాయకత్వంపై ఆమె భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక ఏదో ఒక రోజు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పుకొచ్చారు. ఇంతకు ముందే కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా ప్రియాంకపై కామెంట్స్ చేశారు. ఎప్పుడో ఒకసారి ప్రియాంక బలమైన ప్రధాని అవుతారంటూ మసూద్ అన్న కామెంట్స్ పై వాద్రా స్పందించారు. ప్రియాంకకు రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇందిరా నుండి రాహుల్ వరకు పొలిటికల్ నాలెడ్జ్ సంపాదించిన వ్యక్తిగా ప్రియాంక గుర్తింపు తెచ్చుకున్నారని అంటారు వాద్రా. ఇప్పుడు ఇదే దేశ రాజకీయాల్లో చర్చగా మారుతోంది. ఎంపీ ప్రియాంకను ప్రధాని అవుతారనడం, ఆ వెంటనే ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించిన ఆసక్తి రేపుతోంది. అంటే కాంగ్రెస్ లో అత్యున్నత పదవిపై ప్రియాంక కన్నేశారా? ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ప్రకటనను ఎలా చూడాలి? రాహుల్ ని ప్రధానిగా చూడాలని ఆశిస్తున్న కాంగ్రెస్ శ్రేణుల పరిస్థితి ఏంటి? ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అంటే స్వాగతిస్తారా? ప్రియాంక లీడ్ చేస్తే భిన్న స్వరాలు కనిపించవా? కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది? ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తారని లీకులు ఇచ్చారా? ఇవే ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా ఉత్కంఠగా రేగుతూ ఉన్నాయి. రైట్, మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. అలాగే ఏఐసీసీ అధికార ప్రతినిధి నుమాన్ గారు కూడా ఉన్నారు. ముందుగా పెంటపాటి పుల్లారావు గారు ఏం చెప్తారు? రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అంటే రాహుల్ వరుస ఓటముల తరువాత ఇండి కూటమికి ఒక ప్రధాని ముఖం అవసరమని కోరుకుంటున్నారా? కావాలని రాబర్ట్ వాద్రా ఇలాంటి లీకులు ఇచ్చే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవాలా? కాంగ్రెస్ లో ప్రధాని ముఖం మార్పు కోసం ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ఎట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? తప్పకుండా రాబర్ట్ వాద్రా మాట్లాడేదంటే చాలా సీరియస్ గా మనం తీసుకోవాలి. వాళ్ళ అల్లుడు 20 సంవత్సరాలు బట్టి అతనికి పూర్తి ఇంపార్టెన్స్ ఉంది. దాంతోపాటు ప్రియాంక గాంధీకి దగ్గరున్న ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడేటంటే లైట్గా మాట్లాడారు. దీనికి చాలా పరిణామాలు ఉంటాయి. డైరెక్ట్గా ఇమ్రాన్ మసూద్ అనే ఎంపీ ఎవరైతే ప్రియాంక గాంధీ పాలిటిక్స్లో తీసుకొచ్చిందో ఈసారి కాంగ్రెస్ టికెట్ మీద, అతను అన్నాడు, చాలా క్లియర్గా అన్నాడు, ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఇలా చేస్తారు. అదే రాహుల్ కూడా ఉంటాడన్నమాట. ఇవన్నీ పరిణామాలు ఉంటాయి. ఇవాళ రేపు మనం చూస్తాం ఆ పరిణామాలు, ఎలాంటి పరిణామాలు వస్తాయి ఏంటి మనకు తెలుస్తాయి. కానీ చాలా సీరియస్ మ్యాటర్. ఇంతవరకు రాకూడదు. ఇంతవరకు వచ్చాక మాటలు ఎక్స్చేంజ్ చేసుకున్నాక వెనక్కి వెళ్ళిపోలేవు. ఈ మాటలు వెనక్కి తిరిగి ఎవరు పెట్టలేరు కదా డబ్బాలో. సో చాలా కాంట్రవర్షియల్ అయిపోయింది. దేశం అంతా మాట్లాడుతున్నారు దీని గురించి. జవాబు చెప్పాలి. నేను అనుకుంటున్నాను ఈవేళ రేపు ఏదో జవాబు వస్తుంది. ప్రియాంక గాంధీ అదేం లేదు, రాహుల్ గాంధీ నాయకత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నదని ఆమె ఇస్తారు స్టేట్మెంట్. కానీ ఆల్ ఈజ్ నాట్ వెల్, అది స్పష్టం. ఆల్ ఈజ్ నాట్ వెల్, లేకపోతే ఇలాంటి స్టేట్మెంట్స్ బయటికి రావు. తర్వాత నేను అనుకుంటున్నా ఇది పెద్ద రహస్యం కాదు, పెద్ద కుటుంబాల్లో ఇలాంటివి వస్తాయి. లోపల ఏం జరుగుతుంది, కెమిస్ట్రీ ఏంటి, ఆశలు ఎవరున్నాయి. అదే రాహుల్ గాంధీ కొంచెం బీహార్ ఎలక్షన్ ఎక్కడ నాకు గెలుస్తుంటే ఎవరు మాట్లాడరు, ఓడిపోయాక ఇలాగ ఉంటాయి. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే పెద్ద చర్చ. ఈ ఇష్యూస్ టేకప్ చేసిన ఇష్యూస్ మీద కూడా ప్రియాంక కొంచెం ప్రాక్టికల్ పర్సన్. ప్రియాంక చెప్తున్నా, మన ఫ్రెండ్ ఉన్నాడు నుమాన్ గారు,
ఒక విషయంలో వాళ్ళకిద్దరికి తేడా వచ్చింది, బయటికి పూర్తిగా రాలేదు. కుంభమేళా జరుగుతున్నప్పుడు నేను వెళ్ళలేదు, ఎవరు వచ్చి నేనేదో ఆర్డెంట్ హిందుత్వం అనుకోక్కర్లేదు, వెళ్ళలేదు, దగ్గర ఉండినా నాకు అలవాటు లేదు అంతే. కోట్ల మంది వెళ్ళారు, పెద్ద కాంగ్రెస్ లీడర్స్. అప్పుడు ప్రియాంక గాంధీ కూడా అనౌన్స్ చేసింది, నేను నా ఫ్యామిలీ వెళ్తాం, మా చరిత్ర అవన్నీ చెప్పింది. రాహుల్ గాంధీ వెళ్ళటానికి వెళ్ళలేదు అన్నాడని బయటకు వచ్చి. ప్రియాంక గాంధీ ఏంటంటే కొంచెం ప్రాక్టికల్. నేను బంగ్లాదేశ్లో జరిగిన విషయం మర్డర్స్ మీద ఇమీడియట్గా ఫస్ట్ టైం ఆ రాజకీయం వచ్చాక ఫస్ట్ టైం ఒక బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఇచ్చింది, చాలా ఘోరం, అలా చంపకూడదు హిందూస్ని అని. ఫస్ట్ టైం ఈ 5 సంవత్సరాలు అలాంటి మాటలు ఆమె అనలేదు. అంటే నాకు అనిపించింది ఆమె లైన్ వేరే లైన్, ఆ వేరే ఆలోచన, ప్రాక్టికల్గా వెళ్ళడం పబ్లిక్తో అని ఉన్నది. సో తప్పకుండా ఈవేళ ఆమె ఏదో స్టేట్మెంట్ ఇస్తారు, ఇదేం లేదు, ఇది ఇలాంటి ఆలోచన లేదు రాహుల్ గాంధీ గారి నాయకత్వే. ఆ స్టేట్మెంట్ ఆమె ఈవేళ ఇవ్వకపోతే ఎస్ పుల్లారావు చాలా గారు, అంటే ప్రాబ్లంలు ఉంటాయి. కాంగ్రెస్ శ్రేణి ఒకవేళ ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ఒకవేళ ప్రకటించడం జరిగితే, అంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఇందిరాగాంధీ గారి ఒక రకంగా చూసుకుని ప్రియాంక గాంధీలో చూసుకుంటున్న విధంగా కూడా ఉంటారు. సో ప్రాంతీయ పార్టీల మద్దతు ఎంతవరకు లభించే అవకాశం ఉంది? అలాగే చాలా వరకు కూడా మనం చూసాం ప్రియాంక స్పీచెస్ కంపేర్ టు రాహుల్ గాంధీతో పోల్చుకుంటే అప్పట్లో పీకే జనసురాజ్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పారు, మన ఆ ఓటమిల తర్వాత కూడా మన రీసెంట్ గా కూడా వీళ్ళిద్దరు భేటీ జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా వరకు మీడియాలో కొన్ని లీకులు ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలా? నిజంగా వీళ్ళు ఎట్లా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? అలాగే కాంగ్రెస్ శ్రేణులు ఎట్లా దీన్ని తీసుకుంటారు? నేను చాలా దగ్గరగా చూశాను వీళ్ళ ఫాదర్ని. ఐ నో దెమ్ ఆఫ్ దెమ్ బెటర్ దెన్ ఎనీ వన్. హనుమంతరావు గ్రేట్ లీడర్, కాంగ్రెస్ లీడర్ చెప్పొచ్చు మీకు అందరికి. నాకు దానివల్ల నేమ్ డ్రాపింగ్ వల్ల వచ్చేది ఏం లేదు, ఊరికనే చెప్తున్నా. రాహుల్ గాంధీ ఈజ్ అ గుడ్ మ్యాన్. రాహుల్ గాంధీ తప్పులు చేసేది కానీ నేచర్ మంచిది, హార్ట్ ఇన్ ద రైట్ ప్లేస్. డైరెక్ట్ కరప్షన్ సహించడు, స్లీజ్ సహించడు, ఈ తైతకలు సహించడు, నాన్ సెన్స్ సహించడు. మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఒట్టిమి వచ్చాక తప్పుడు సలహాలు వస్తాయా పోతావా అదంతా వేరు. టెస్టెడ్ మ్యాన్, దిద్దుకోవాలి. ప్రియాంక గాంధీ అంటున్నారు, అందరు నన్ను పాయింట్అవుట్ చేశారు, చెత్త కింద ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయినా 2022లో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని ప్రొసెషన్స్ చేశారు. రాహుల్ గాంధీ ఆమెకు చాలా లిబర్టీ ఇచ్చాడు. మనం ఇప్పుడు ఎన్ని అబద్ధాలా, మన ఊహలా, మనకి తెలియక మాట్లాడుతున్నామా, అలాంటి అలిగేషన్స్ వస్తాయి. కాబట్టి ఈవేళ సాయంకాలం లోపల స్టేట్మెంట్ ఇవ్వకపోతే ప్రియాంక గాంధీ, ఆ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాబ్లం వెళ్తారు, మొదలుకి వెళ్తారు. లేకపోతే ఏముండదు. 99 లోక్సభ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. రాహుల్ గాంధీ గొడవ పెట్టుకుంటే అక్కడే గొడవ వచ్చేస్తాయి, చాలా ప్రాబ్లంలు వస్తాయి. నేను అలా పెబ్బలంటారు అనుకోవటం లేదు. ఇద్దరు నష్టపోతారు పూర్తిగా. సో మనం చూడాలి. ఐ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే పవర్ కోసం అన్ని ఫ్యామిలీలు దెబ్బలాడి చూస్తున్నాం కదా. మనం ఎంత దూరం వెళ్ళాలి? మీరు ఆంధ్ర తెలంగాణ చాలదా? రాజకీయ సంక్షోభం వస్తే నిజంగా పార్టీపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటున్నారు. రైట్, మనం మాట్లాడదాం. రైట్, నుమాన్ గారు కూడా ఉన్నారు. నుమాన్ గారు ఏం చెప్తారు? ఏంటి అందరి నుంచి కూడా ఒక డిమాండ్ వస్తుందా? అంటే బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత అంటే వరుసగా కూడా రాహుల్ ఇవన్నీ కూడా ఓడిపోవడం వల్ల ఒక కొత్త ముఖం కావాలి, ప్రధాని పీఠానికి ప్రధాని అభ్యర్థిగా కూడా కొత్త ముఖం కావాలని కూడా ఒక డిమాండ్ పెరుగుతోందా? అందుకని ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయా? ఎట్లా చూస్తారు? Very good afternoon to you as well as Rao Garu, very senior person. I would like to make a comment on this. Priyanka Gandhi గారి గురించి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, రాబర్ట్ వద్రా గారు పార్టీలో ఏ రకంగా కూడా వారు సభ్యులు కాదు. వారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో పార్టీలో ఉంటూ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాదండి, అది వారి యొక్క అభిప్రాయం మాత్రమే. దానిని పార్టీ ఏ రకంగా చూస్తుంది అని చెప్పేసి మీరు ఏదైతే అడుగుతున్నారో, కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఇట్స్ మెంబర్స్ ఉన్నారు. మా దగ్గర సిడబ్ల్యూసి ఉంటుంది, మా దగ్గర ఎల్ఓపిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వీ హ్యావ్ కంప్లీట్ ఆర్గనైజేషనల్ సెటప్.
ఆర్గనైజేషనల్ సెటప్లో ఇటువంటి డిస్కషన్స్ జరిగినప్పుడు దెన్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ డెసిషన్. పార్టీస్ అఫీషియల్ స్టాండ్ as on today, లీడర్ ఆఫ్ అపోజిషన్ is శ్రీ రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ is శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, సిపిపి is మేడం సోనియా గాంధీ గారు. సో వీఆర్ వెరీ క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హూస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ వాట్ అని. మేడం ప్రియాంక గాంధీ గారి గురించి ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పటి వరకు మీరు చూసుకుంటే షీ హాజ్ లెడ్ క్యాంపెయిన్స్ ఇన్ యూపీ, చాలా సక్సెస్ రిజల్ట్స్ వచ్చాయి. ఏదైతే ఇమ్రాన్ మసూద్ గారి గురించి మాట్లాడుతున్నారో చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ అక్కడ వచ్చింది. అదే రకంగా మీరు ఫార్మర్స్ ప్రొటెస్ట్ వారు చూశారు, అదే రకంగా మీరు యూత్ ని కనెక్ట్ చేయగలిగారు. సో షీ హాస్ టేకెన్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ టుగెదర్. ఒక మాస్ లీడర్ గా ఆవిడ షీఈస్ లీడింగ్ ద రోల్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, రాహుల్ గాంధీ గారు యాజ్ వెల్ as ప్రియాంక గాంధీ గారి తేడా, రాహుల్ గాంధీ గారు ఈజ్ గోయింగ్ విత్ ఎ విజన్. ఒక విజన్తో ఉన్నారు. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆపద వచ్చిందని అంటే హీఈస్ రెస్పాండింగ్ ఇమీడియట్లీ ఆన్ దట్. వేరేస్ ఆన్ ద అదర్ సైడ్ మేడం ప్రియాంక గాంధీ గారు షీఈస్ లీడింగ్ ద క్యాంపెయిన్, మాస్ కనెక్ట్ ఉన్నారండి. విమెన్ ఓటర్స్ చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతున్నారండి. దే ఆర్ సీయింగ్ మేడం ప్రియాంక గాంధీ యాజ్ నెక్స్ట్ ఇందిరా గాంధీ లాగా వారు చూస్తున్నారండి. ఆ తరుణంలో వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇస్తే దాంట్లో తప్పేం లేదు. దట్ ఈస్ హిస్ ఒపీనియన్ and we respect it, okay, but what I'm trying to say is let the party decide what needs to be done. As on today it is Sri Rahul Gandhi garu and we will definitely work అంటే in నుమాన్ గారు terms of what ఇప్పుడు party రాహుల్ గాంధీ గారికి ఏ విధమైన మద్దతు వస్తుందో, ఒకవేళ ప్రియాంక గాంధీని ఒకవేళ ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే అలాంటి మద్దతే కూడా మీ శ్రేణుల నుంచి కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే మీరే చెప్తున్నారు లేడీస్ నుంచి కూడా మంచి క్యాంపెయిన్ Whatever- చేస్తారు, ఆవిడ స్పీచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఎలక్షన్స్ అన్ని కూడా రాబోతున్నాయి. సో ఒక మంచి ఒక స్ట్రాటజీ పరంగా కూడా ఒక మంచి ప్రధాని అభ్యర్థిగా ఆవిడ ఫేస్ ఉంటే ఇంకా మీకు మంచిగా ఎలక్షన్స్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. See, రాబోయే ఎలక్షన్స్ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఏప్రిల్ మే కాలంలో, దాంట్లో ప్రధాన అభ్యర్థి కాదండి, దాంట్లో కావాల్సింది ముఖ్యమంత్రి రైటే, అభ్యర్థి. కాదనట్లేదు. అది అస్సాం ప్రధాన కాదండి. అభ్యర్థి కాకపోయినా కూడా అంటే చూసే ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇక్కడ ప్రధాని మోదీ గారు అక్కడ ఆయన ఫేస్ చూసి కూడా చాలా వరకు గెలిచిన సందర్భాలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు. ఒక్కటి మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నానండి మీ ద్వారా, ఎందుకంటే మీరు ఈ డిబేట్ పెట్టారు కాబట్టి. ఇంకా 2 years 1.5 year అయిందండి, ఇంకా 3.5 years ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్ కి రావాలి అని అంటే, జనరల్ ఎలక్షన్స్. ఒకటి మాత్రం మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా, 2029 జమిలీ ఎలక్షన్స్ వస్తాయో రావో రేపు రాబోయే టైంలో మనకు తెలుస్తుంది. వచ్చినా సరే ఎప్పుడైనా సరే జనరల్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఐ కెన్ టెల్ జోడెద్దుల్లాగా పనిచేస్తారు. మేడం ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, జోడెద్దుల్లాగా పనిచేసేసి మొత్తం కార్యకర్తల్ని, మొత్తం ప్రతి ఒక్క వర్కర్ని ఉత్తేజపరిచి వారు ముందుకెళ్తారు. ప్రధాన అభ్యర్థి మేడం ఉంటారా లేకపోతే రాహుల్ గాంధీ గారు ఉంటారా అని చెప్పేసి ద టైమ్ విల్ టెల్ ఎట్ దట్ టైం. కానీ ఇప్పుడే మేము దాని గురించి అనౌన్స్ చేసేసి మేడం లీడ్ చేస్తారని కాదండి. నార్త్ వర్సెస్ సౌత్ ఇద్దరు కలిసేసి వారు అక్కడి నుంచి వీరు ఇక్కడి నుంచి ఇద్దరు, వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ అవర్ విజన్. నెక్స్ట్ ఎలక్షన్ నో మ్యాటర్ వాట్ వి వాంటెడ్ టు సెండ్ ద బీజేపీ హోమ్. ఆ రకంగా మీరు ముందుకు చేస్తున్నాము. ఇద్దరు ఒకటే పార్టీలో ఉంటూ, మీరు కర్ణాటకలో చూసుకున్నారు, మీరు సిద్ధరామయ్య గారు వెరీ సీజన్డ్ పొలిటీషియన్, ఆయన ఉన్నారు, ఇటు పక్కన డికే శివకుమార్ గారు ఉన్నారు, జోడెద్దుల్లాగా పనిచేశారు. అంతకుముందు ఇక్కడ మీరు చూసుకున్నట్లే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మా దగ్గర. మేము ఏనాడు కూడా అనౌన్స్ చేయలేదు వీరే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి. మా బట్టి విక్రమార్క గారు హీ హాజ్ ఆల్సో డన్ ఏ పాదయాత్ర రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆదిలాబాద్, ఇద్దరు పనిచేశారు. సో నేనేమంటానంటే ఎవరు లీడ్ తీసుకుంటారా ఏమవుతుందా అని చెప్పేసి కాలం నిర్ణయిస్తుంది. బీజేపీ వాళ్ళు లేనిపోని అపోహలు సృష్టించేసేసి ఏదో ఇంట్లో రాద్ధాంతం జరుగుతుంది, అస్సలు కానే కాదండి. భాయి బెహన్ కా రిష్తా, ఒక అన్నగా ఒక చెల్లెగా వారి యొక్క అనుబంధం నేను వర్ణతాతీతం అండి. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ యూ. ఐ హావ్ సీన్ విత్ మై నేకెడ్ ఐ, నాట్ జస్ట్ మీ, ఎంటైర్ ఇండియా హాస్ సీన్ దిస్. వారి యొక్క అనుబంధం గురించి ఏదో వైరాలు ఉన్నాయని చెప్పేసి చాలా మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి, ఎక్కడ ఏం వైరం లేదండి. వారి యొక్క ఒపీనియన్ చెప్పారు, తప్పేం లేదు, అండ్ వి రెస్పెక్ట్ ఇట్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డెమోక్రటిక్ వాల్యూస్, ఇంటర్నల్ డెమోక్రసీ, అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. అది చాలా మంచిది, దట్ ఈస్ గుడ్. ఆ రకంగా మాట్లాడమని చెప్పండి బీజేపీలో చూద్దాం. ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ రేపు పొద్దున రాజ్నాథ్ సింగ్ ని తీసుకొచ్చి కూర్చోబెడతారు, యోగి ఆదిత్యనాథ్ కూర్చోబెట్టమంటే కూర్చోబెడతారు. ఇక్కడ మా దగ్గర అలా ఉండదండి. వీ హ్యావ్ వాల్యూస్, వీ హ్యావ్ ఎ స్ట్రక్చర్ and we go along with that. So madam, that is good. Now the people have realized మా దగ్గర ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పేసి పీపుల్ హావ్ రియలైజ్. అంతే, అది ఆ యొక్క శక్తి మాలో ఉంది ఇప్పుడు. విమెన్ పవర్ as well as శ్రీ రాహుల్ గాంధీ గారు ఎంత చేస్తే భారత్ జోడో యాత్రలో మీరు చూడండి, ఏకైక వ్యక్తి మొత్తం భారతదేశంలో ఎవరైనా పాదయాత్ర చేసినారు అని అంటే రాహుల్ గాంధీ గారు కాదా? వారికి పేదల పట్ల ఉన్నటువంటి
గడ్కరీ వల్లనే కదా వారు కనెక్ట్ అయ్యగలిగారు. మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ఏకైక వ్యక్తి అండి. ఎవరైనా నడపగలిగారా? ఓకే. ఈ రోజు బీజేపీ వాళ్ళని చూస్తే, బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ గారిని కానీ మేడం ప్రియాంక గాంధీ గారిని చూస్తే వారికి భయం ఏర్పడింది. వారికి వీళ్ళిద్దరిని ఇప్పుడు ఎట్లా తట్టుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. మేడం గారు వయనాడ్ ఎలక్షన్ లో చూసినప్పుడు మీరు క్లీన్ స్వీప్ చేయగలిగారు. దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ సీయింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఆ లెగసీని వాళ్ళు చూస్తున్నారు. నేనేమంటానంటే దే హ్యావ్ దట్ విజన్, దే హ్యావ్ దట్ కరేజ్. అండ్ వీ యాజ్ ఎ పార్టీ వర్కర్, లాయల్ వర్కర్, ఒక సోల్జర్ లాగా మేము ముందుండి పనిచేస్తాము. ఎటువంటి సందేహం లేదు. వారైనా వీరైనా రైట్. పుల్లారావు గారు, డిసైడ్ వాట్ ఎవర్ ద పార్టీ డిసైడ్ పనిచేయబోతున్నాం. రైట్. ఇప్పుడు రాహుల్ గాంధీని అంటే ఈ వ్యాఖ్యల తర్వాత కూడా పక్కన పెడితే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం చేకూరే అవకాశం ఉంటుందా? ఏమైనా చీరికలు వస్తాయా? పాజిటివ్ ఆలోచన హ్యూమన్ రిలేషన్స్ తో మనం చెప్పలేం లోపల ఏం జరుగుతుంది, వెనకాల ఎవరు ఉన్నారు. ఎంత నార్మల్, నేనేమి ఇది ఆల్రెడీ అబ్నార్మల్ పీపుల్ ఏమి అంటలేదు. నార్మల్ పవర్ అంటే ఇంతే. ఇది ఎవరు భగవంతుడు తప్ప, లేకపోతే నేను తప్ప, నువ్వు పవర్ అనగానే ఉంటుంది. లోపల ఏం వెళ్తుంది ఇంటర్నల్ గా. కానీ పెద్ద ఇష్యూ, కానీ కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. అది చెప్తున్నా కదా, వాళ్ళకి సెల్ఫ్ డ్యామేజ్, సెల్ఫ్ గోల్స్ చేసుకోరు కదా. గెలిచి విజయం ఉన్నది పంచుకుందామని కదా ఓటమిలో ఉన్నారు వాళ్ళు. ఇలాంటి టైంలో ఫైటింగ్ చేస్తారంటే అసలు నాకు నమ్మకం లేదు. కానీ రాబర్ట్ వడ్రా అన్న మాటలు పార్టీలో లేరు, మెమాన్ గారు అన్నారు, తక్కువ. అది కరెక్టే. ఐఎమ్ నాట్ ఫ్యాక్చువల్లీ ఆయనతో నేను డిసగ్రీ అవ్వట్లేదు. బట్ అంత లైట్ గా తీసుకునేది కాదు. అతను లైట్ గా తీసుకుంటున్నా కొంతవరకు. అదే మన పెద్ద భయపడేమి దాకు అక్కర్లేదు. నాకు మన టికెట్ కావాలి, ఇది కావాలి. బట్ ఆయన మాటలు అన్ని మూలకి వెళ్తుంది. ఆయన ఊరుకోమంటే ఊరుకోడు. ప్రియాంక గాంధీ ఇవాళ సాయంకాలం లోపల ఏదో స్టేట్మెంట్ ఇస్తుంది. షీ హ్యాస్ టు గివ్, షీ విల్ గివ్. ఏం లేదు, ఇదంతా బ్లఫ్ గిఫ్ అంటది. ఆ ఇమ్రాన్ మసూద్ ఏదో వార్నింగ్ ఇస్తాడు, నేను అలాగ అనలేదంట, తగ్గిపోతాడు. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ. ఈవెన్ 10% కరెక్ట్ అవుతే రప్చర్ వచ్చేస్తాడు పార్టీ, రప్చర్ వచ్చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్స్ దగ్గరగా అబ్జర్వ్ ఎన్ని చేశారు నుమాన్ గారు. ఐ రెస్పెక్ట్ లర్నెడ్ మ్యాన్, తెలియదు, చాలా దగ్గర చూస్తారు. ఎవరు వాళ్ళకి షెల్టర్కి వెళ్ళిపోతారు, ఎవరు పౌరులు పైకి వస్తారో అది అన్ని చోట్ల, ఇక్కడే కాదు. సో కరెక్ట్ కాదనుకుంటున్నా. కానీ ఇది ఏమాత్రమైనా వాళ్ళు ఈ పొగని ఆప్ చేయకపోతే చాలా నెగటివిటీ వచ్చేస్తుంది. డైరెక్ట్ గా ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనే మాట చిన్న మాట కాదు. ఒక ఎంపీ ఇమ్రాన్ మసూద్ అన్నాడంటే రోజు కనపడే వ్యక్తి. చాలా ఇది లోతుగా మాట్లాడుకుంటున్నారు కొంతమంది. సో ఏం యాక్షన్ తీసుకుంటారు చూడాలి. ఇది నాట్ అ స్మాల్ ఇష్యూ. ఎందుకంటే ఆయన అన్న 2 ఎద్దులు 2 గిత్తల్లాగా పనిచేస్తారని బాగానే ఉన్నాయి. ఆయన చెప్పిన నుమాన్ గారు చెప్పిన ఎనాలజీస్ బాగున్నాయి. కానీ గిత్తల్లాగా పొలుచుకొని చంపుకుంటారు కూడా ఆయనకి తెలియదు. వ్యవసాయం పూర్తిగా అంతవరకు తెలియదు. ఆయన హైదరాబాద్ లో ఉండి మాట్లాడుతున్నాడు అన్ని. గిత్తలు దెబ్బలాడినప్పుడు ఎవడో అడ్డం వెళ్ళాడు, అది తెలియదేమో ఆయనకి. సో ఇట్ ఇస్ ఆల్ దేర్ ఇన్ పాలిటిక్స్. ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్. మనం అబ్జర్వర్స్ గా ఇలాంటివన్నీ రాగానే మనం కూడా ఆశ్చర్యపోతాం. నిన్నటి వరకు బాయ్ అన్నారు, ఇవాళ పోట్లాడుతున్నారా అని, చైనా ఇండియా లాగా. కానీ ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే అంత లైట్గా తీసుకోవట్లేదు వాళ్ళది అంత లైట్గా తీసుకోవట్లేదు. పవర్ కోసం డివైడ్ అయిపోతారా అంటే నేను నమ్మట్లేదు. తర్వాత నేను ఫస్ట్ కూడా మాట అన్నా, ఆ మాటకి నేను నిలబడతా. రాహుల్ గాంధీ ఎన్నో తప్పులు చేస్తున్నాడు, కానీ ఆయనలో కొన్ని రిజిడ్ ప్రిన్సిపల్ ఉన్నాయి. అదేంటండి మీరు ఒక ఉదాహరణ చెప్పండి అనొచ్చు. అసలు తెలుగు వాళ్ళని, ఈ డబ్బులు బస్తాలు మోసే వాళ్ళని ఎవరినైనా దగ్గర రానిస్తున్నాడా? కనీసం 2004 నుంచి ఎంత ట్రై చేశారో అతను చుట్టూరా తిరిగి. వర్స్ట్ ప్రైమ్ గివర్స్ మనమే కదా. ఎవరు దగ్గర రానివ్వలేదు, రాహుల్ గారు దగ్గర రానివ్వలేదు. చూడండి, ఎస్ కెప్ట్ ఎవ్రీ వన్ ఎట్ ఆర్మ్స్ లెంగ్త్. ముఖ్యమంత్రితో డీల్ చేస్తున్నాడు అంతే, ఎవరితో కాదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు, తెలుగు పాలిటిషియన్స్ గురించి ఆయనకి బాగా తెలుసు. సో అంటే పుల్లారావు గారు, అంటే నాయకత్వ సంక్షోభం అనుకోవాలా కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే అంత వ్యూహాలు లేవనుకోవాలా వాళ్ళకి?
వ్యూహాలకి మరి కొన్ని విషయాల్లో బాధ చేస్తున్నాడు కదా, నేను ఇక్కడే కదా అన్ని చోట్ల అంటున్నా. కొన్ని విషయాల్లో ఒక అంబానీ అదానీని పట్టేదంటే నేను చేయగలనా, మీరు చేయగలరా? ఉమ్, వాళ్ళిద్దరిని దొంగల్లాగా పెయింట్ చేశాడు, ప్రజలకు కూడా అర్థమైంది, వాళ్ళు దాక్కుంటున్నారు. అలా సమ్ గుడ్ థింగ్స్. కొన్ని రైట్. మరి నేను చెడ్డ ఆలోచనలు అన్ను, కొన్ని ఆలోచనలు ఆయనకు వస్తున్నాయి, కొన్ని పనులు చేస్తున్నాడంటే అది ఇల్లాజికల్, నేను ఫీల్ అవుతున్నా. ఎందుకు చేస్తున్నాడు నాకే తెలియదు. సో ప్రియాంక గాంధీ ఇందాక ఏం చెప్పా, కొంచెం ప్రాక్టికల్ మైండ్తో ఉన్నది. డిఫరెన్సెస్ ఉన్నాయి రాహుల్ గాంధీతో. రైట్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తిగతంగా రైట్ కాదు, అండి రైట్ అండి థ్యాంక్ యూ పొలిటికల్. సో మచ్ అండి పుల్లారావు గారు, నుమాన్ గారు. సో చూడాలి రాబర్ట్ వ్యాఖ్యలు ఏ విధంగా కూడా రాజకీయంలో మలుపు తీసుకోబోతున్నాయి. నిజంగా కూడా కాంగ్రెస్ లో ప్రధాని అభ్యర్థిపై కూడా కొత్తగా కూడా మళ్ళీ విభేదాలు రాబోతున్నాయి. అసలు నాయకత్వం వహించే విధంగా కూడా రాహుల్ ఉండబోతారా, లేకపోతే ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీ కూడా చేపట్టబోతారా కొత్తగా కూడా మరి కొద్ది రోజుల్లో తెలియబోతుంది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.